నమస్తే, నా పేరు మాధురి. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకి స్వాగతం. వార్తలు ముందుగా ముఖ్యాంశాలు. ఇక డీటెయిల్స్ చూస్తే, అవయవ మార్పిడి చికిత్సలు బోధన ఆసుపత్రిలోనూ ఎక్కువగా జరిగేందుకు వీలుగా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. జాతీయ అవయవ దాన దినోత్సవ సందర్భంగా ఆదివారం విశాఖలోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో జీవన్ దాన్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి అవగాహన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. డాక్టర్ సోమేశ్వరరావు గారు అండ్ జీవన్ దాన్ ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్, వారందరి తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కోసం చూస్తున్నారు. క్లోజ్ టు 100 ఆర్ వెయిటింగ్ ఫర్ హార్ట్. ఇంకా ప్యాంక్రియాస్ గురించి వెయిట్ చేసే వాళ్ళు పదుల సంఖ్యలో ఉన్నారు. 10 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నారు. 80 సంవత్సరాల దాకా ముసలి వాళ్ళు కూడా ఉన్నారు. అనేక మంది అవయవాల కోసం చూస్తున్నారు. దగ్గర 40 మంది 10 సంవత్సరాల లోపల పిల్లలు ఇవాళ ఈ ట్రాన్స్ప్లాంటేషన్ జీవన్ దాన్ దాదాపు 1200 మంది 30 నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్నారు. 2500 మంది దాకా 40 ఫ్లైట్ ఉంది, మిస్ అయిపోతుంది. ఆగస్టు 3వ తేదీ జాతీయ అవయవ దానం దినోత్సవం సందర్భంగా ఇవాళ ఈ విశాఖపట్నం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ మరియు జీవన్ దాన్ చీఫ్ కోఆర్డినేటర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ విశాఖపట్నంలో ఒక అవగాహన కార్యక్రమాన్ని ఒకరోజు ముందుగా నిర్వహించడం జరిగింది. దీంట్లో ఇవాళ దీని ప్రధాన ఉద్దేశం ప్రజల్లో అవయవ దానం పట్ల అవగాహన కలిగించడం. రెండోది, ఈ మతపరమైన లేదా సామాజిక పరమైన అంశాలు ఏవైతే ఉన్నాయో, స్టిగ్మా, కొన్ని మిత్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దూరం చేస్తూ ఒక మంచి కార్యక్రమంలో ఎవరైనా బ్రెయిన్ డెడ్ కేసెస్ ఉంటే ఆ కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి 8 రకాల అవయవాలు దానం చేయడం వల్ల 8 జీవితాలను నింపడానికి అవకాశం ఉంది. కాబట్టి అన్నిటికన్నా మించిన దానం ప్రాణదానం అనే ఉద్దేశంతో దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. ఈ అవగాహన కార్యక్రమంలో మనం అందరం గర్వించదగ్గ తెలుగు బిడ్డ షట్లర్ పివి సింధు గారు ఇవాళ భాగస్వామ్యం వహించడం, భవిష్యత్తులో కూడా వీటిని తీసుకెళ్లి ప్రజల్లోకి అవగాహన కల్పించే దిశగా ప్రయత్నం చేస్తానని వారు చెప్పడం నిజంగా ఈ సందర్భంగా నేను వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. గతంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే నాటికి దాని ముందు సంవత్సరం 2023 సంవత్సరంలో 41 అవయవ దానం చేయడానికి ముందుకొస్తే 150 దాకా ట్రాన్స్ప్లాంటేషన్లు జరిగాయి. దాని ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పెట్టిన ప్రత్యేక శ్రద్ధ కారణంగా ఇవాళ ఆ సంఖ్య కాస్త పోయిన సంవత్సరం 24 ఆర్థిక సంవత్సరంలో క్యాలెండర్ ఇయర్లో 66 మంది ముందుకు వస్తే 2025 ఆర్థిక సంవత్సరం క్యాలెండర్ ఇయర్లో దాదాపు 93 మంది వస్తే 300కు పైగా ట్రాన్స్ప్లాంటేషన్లు జరిగాయి. అదేవిధంగా రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యశాలల్లో కేవలం 3 మాత్రమే
ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్స్ ఉంటే ఆ సంఖ్యని 6 పెంచి 9 తీసుకెళ్లడం జరిగింది. అంటే ప్రభుత్వం ప్రత్యేకంగా వీటి మీద దృష్టి పెట్టింది. అవయవాలు దొరకని కారణంగా ఎవరు ప్రాణాలు కోల్పోకూడదనే దీని మీద పనిచేస్తూ ఉంది. ప్రధానంగా ఇవాళ 5,900 మందికి పైగా వివిధ అవయవాల కోసం ఎదురు చూస్తున్నారు. అది కిడ్నీ కానీ, లివర్ కానీ, గుండె సంబంధం కానీ, ప్యాంక్రియాస్ కానీ. అయితే ఆ స్థాయిలో అవయవదానం చేయడానికి ముందుకు రాని నేపథ్యంలో ఇవాళ అవగాహన కల్పిస్తున్నాం. బ్రెయిన్ డెడ్ కేసెస్ ఏవైతే ఉంటే వాటిని ప్రజలు వాళ్ళ అవగాహన కలిగించడం కాక కుటుంబ సభ్యులను ఒప్పించి ముందుకు వచ్చేలాగా, తద్వారా ఒక ప్రాణం 8 ప్రాణాలను నిలిపెట్టే దిశగా కూడా ప్రయత్నాలు తీసుకుంటారు. స్నేహితుల దినోత్సవం రోజున విశాఖలోని పాత గంగవరం బీచ్ లో విషాదం చోటు చేసుకుంది. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఫోటోషూట్ కోసం బీచ్ కు వెళ్లిన 7 స్నేహితుల్లో 2 గల్లంతయ్యారు. అలల ఉధృతి ఎక్కువగా ఉండటంతో నీతు, దామోదర్ సముద్రంలో గల్లంతయ్యారు. ఘటనపై న్యూ పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న రిజర్వేషన్ హటావో ఆందోళన ఉద్యమానికి మద్దతుగా జన జాగరణ సమితి ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఎస్ఎల్ఎన్ వాసు జనజాగరణ సమితి రాష్ట్ర రిజర్వేషన్లను రద్దు ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే వికసిత భారత్ లక్ష్యం ఏ విధంగా నెరవేరుతుందని జనజాగరణ సమితి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా ఇంకా పేద ప్రజలు రిజర్వేషన్లపైన ఆధారపడేలా చేసినందుకు అన్ని రాజకీయ పార్టీలు సిగ్గుతో తలదించుకోవాలి. ప్రతిభ గల విద్యార్థులకు మన దేశంలో నిత్యం అన్యాయం జరుగుతుండడం వల్ల వారు విదేశాలకు వలస వెళ్ళి అక్కడ అత్యున్నత స్థాయిలో స్థిరపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదాయం అయితే ఆర్థిక పరిస్థితి ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలి. ఒక కుటుంబానికి ఒకసారి మాత్రమే రిజర్వేషన్లు కల్పించాలి. ప్రతి పరీక్షకు కూడా మినిమం మార్కులను నిర్ణయించాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య పీజీ నీట్ పరీక్షలో 800 మార్కులకు గాను 1 మార్కు వచ్చిన ఎస్టీ విద్యార్థికి ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్లో సీట్ ఇచ్చారు. అతను 1 మార్కు వచ్చిన వ్యక్తి ఏ విధంగా డాక్టర్గా సేవలు అందిస్తారు? ప్రాణాలు తీస్తాడా, ప్రాణాలు పోస్తాడా? మీరే ఆలోచించాలి. కాబట్టి ప్రతి పరీక్షకు కూడా మినిమం మార్కులు అనేటివి పెట్టాలి. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ కూడా రిజర్వేషన్లకు సంబంధించి హామీలు అస్సలు ఇవ్వకూడదు. ఈ రిజర్వేషన్లు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సంస్కరణలు జరపాలని జనజాగరణ సమితి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. అందుకే నేను అంటున్నాను, స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలైనా కూడా ఇంకా రిజర్వేషన్ల పైన ఆధారపడేలా చేశారు ఈ రాజకీయ పార్టీలు. వాళ్ళందరూ సిగ్గుతో తల దించుకోవాలి. ఈరోజు ఈ దేశంలో కొన్ని 100 సీట్లు ఎస్సీ ఎస్టీ సీట్లు, ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఉన్నాయి.
ఆ పోటీ చేసిన అభ్యర్థులు బాగుపడుతున్నారు కానీ అక్కడ ప్రజలు బాగుపడుతున్నారా? ఈరోజు మీరే ఆలోచించండి. ఒకే కుటుంబంలో భార్య ఐఏఎస్ అయింది, భర్త ఐపీఎస్ అయింది, వాళ్ళు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిండి వాళ్ళ పిల్లలకు కూడా ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వాలా? ఒకసారి సమాజం ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. రిజర్వేషన్లు అనేవి తాత్కాలిక మందు మాత్రమే. ఈ రాజకీయ పార్టీలు శాశ్వతవాదిగా మార్చాయి. ఈ రిజర్వేషన్లకు ఆపరేషన్ జరగాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి దేశవ్యాప్తంగా జన్జీ ఉద్యమం జరుగుతుంది. ఈరోజు జనజాగరణ సమితి రిజర్వేషన్ హఠావో ఆందోళనలకు మద్దతుగా ఈరోజు నిరసన ప్రదర్శన చేపట్టాం. మీకు దీనికి సంబంధించిన వివరాలు ఆల్రెడీ మీకు తెలియజేయడం జరిగింది వాట్సాప్ ద్వారా. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలలో భాగంగా సబ్సిడీపై సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని గాజువాక మహిళా రైతు బజారులో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి నాణ్యమైన సన్న బియ్యాన్ని అందుబాటు ధరలో అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుందని అన్నారు. ఒక్కసారి చిన్నది ఇలా జరగండి, ఒక టీం ఫోటో తీద్దాం. సరే అమ్మ ఒకసారి సార్ చేయి తీసాను బాబు, మీరు చేయి తీసాను. ఓకే చేసి బాబు, నువ్వు చేసి మన పల్లా శ్రీనివాసరావు సారు గౌరవ శాసనసభ్యుల వారు ఈరోజు వినియోగదారులకు అందరికి కూడా రైసు మార్కెట్లో ఎప్పుడప్పుడు పెరుగుతున్నాయి. దాన్ని మన మినిస్టర్ గారు మన గవర్నమెంట్ రివ్యూ చేసి 10 రూపాయలు బయట రేటు కన్నా 10 రూపాయలు తక్కువగా ఉండేటట్టుగా, బయట మనకు 62 రూపాయలు 64 రూపాయలు ఉన్నాయి. దాన్ని మనము రా రైస్ అయితే 50 రూపాయలు, స్టీమ్ రైసు సూపర్ ఫైన్ రైసు 52 రూపాయలుగా మనం అన్ని రైతు బజార్లో మరియు మన సివిల్ సప్లైస్ కౌంటర్స్లు అన్నింటిలో కూడా ఈరోజు ఆల్రెడీ ఓపెన్ చేశారు. ఈరోజు మనకు ఇక్కడ మనం ఓపెన్ చేయడం జరిగింది. అదే అన్ని రైతు బజార్లో కూడా ఈరోజు ఓపెన్ చేస్తున్నారు. మన ప్రభుత్వం కల్పించినటువంటి సౌకర్యాన్ని వినియోగదారులందరూ ఉపయోగించుకొని ఇక్కడ మనకి అందుబాటులో ఉంటుంది. అందరూ కొనుక్కొని వాళ్ళందరూ కూడా దీని ప్రయోజనం పొందవలసిందిగా మేము అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. మరి ఈరోజు గాజువాకలో ఉన్నటువంటి రైతు బజార్లో మరి జేడీ మార్కెటింగ్ సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ బీపీటీ రైస్ అంటున్నారండి. ఇది రా రైసు, అలాగే బాయిల్డ్ రైస్, దాన్ని స్టీమ్ రైసు, తర్వాత ఇంకా సూపర్ ఫైన్ రైస్. ఇది 52 రూపాయలకే కిలో ఇక్కడ విక్రయిస్తున్నారు రైతు బజార్లో. ఇదే బయట మార్కెట్లో అయితే ఇంకో 10 రూపాయలు ఎక్స్ట్రా ఉంది. కనుక దీన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని చెప్పి, సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మరి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇవి ఈ రా రైస్ అయితే కొంచెం షుగర్ ఉన్నవాడు కానీ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి, దాన్ని వినియోగించుకోవాలని. అలాగే చాలా తక్కువ ధరకు వస్తాయి చెప్పండి. ఇది మార్కెట్లో బ్లాక్ మార్కెటింగ్ ఉండకూడదు, వినియోగదారుకి మంచి ధరకే ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి, వారు చేసినటువంటి ఆలోచన. అలాగే ఇది సివిల్ సప్లైస్ మంత్రి గారైనటువంటి నాదెండ్ల గారు కూడా ఇది ప్రజలను దృష్టిలో పెట్టుకొని, పేదవాడిని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనికి ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గాజువాక రైతు బజార్ల అభివృద్ధి కోసం మనం నూతనంగా ఇంకా మార్కెట్లు తీసుకొస్తున్నామండి. ఒకటి దువ్వాడ దగ్గర ఒకటి ప్రపోజ్ చేయాల్సినటువంటి డిమాండ్ ఒకటి ఉంది. అలాగే వడ్లపూడిలో ఉన్నటువంటి రైతు బజార్ని అది నిర్వీర్యం అయిపోయింది, అంత డిమాండ్ లేదని మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేద్దామని వచ్చారు. దాన్ని మనం పునః ప్రారంభిస్తున్నాం. అగనంపూడిలో ఇంకొక రైతు బజార్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అగనంపూడిలో ఆరిలోవా హెల్త్ సిటీలోని
మెడ్స్ ఆసుపత్రిలో ఆదివారం మోకాలు కీళ్ల మార్పిడికి అధునాతన రోబోటిక్ శస్త్రచికిత్స విభాగాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ విలేకరులతో మాట్లాడారు. సామాన్యులకు తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించాలి అని ఆసుపత్రి యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. అలాగే ఏదో ఒక 5 స్టార్ హోటల్ లాగా ఉంది. దాంతోపాటు ఇందాక లైవ్ రోబోటిక్ సర్జరీ, యాక్టివ్ రోబోటిక్ సర్జరీ చేయటానికి ఒక మంచి రోబోటిక్ సిస్టమ్ ని తీసుకుని వచ్చిన శిరీష గారికి, మెడ్స్ యాజమాన్యానికి, డాక్టర్ వర్మ గారికి, మా గౌరవ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారి చేత ఈరోజు ఇనాగురేట్ చేయడం జరిగింది. అట్లాగే వంశీకృష్ణ గారు కూడా వచ్చారు. ఇంకా మిగిలిన డాక్టర్స్ అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు మంచి ఆధునికమైన వైద్యము అందించడానికి ఈ మెడ్సీ హాస్పిటల్ ముందు ఉంటుంది అనే భావన వచ్చేటట్టు ఉంది. తప్పనిసరిగా ఆ యాజమాన్యానికి మరి ఒక్కసారి నేను వారందరికీ కూడా విషెస్ తెలియజేసుకుంటూ ఈ ఏదైతే 100 సర్జరీస్ కొంత డిస్కౌంట్ తోటి చేస్తున్నారో దాన్ని కూడా ప్రజలు దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. నమస్కారం. హాస్పిటల్ యాజమాన్యానికి ప్రధానంగా డాక్టర్ శిరీష గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఈ ఆర్థోపెడిక్ సర్జరీ చేయడానికి, ప్రధానంగా నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయడానికి మారుతున్న కాలంలో టెక్నాలజీని అనుసంధానం చేసుకుంటూ ఈ సర్జరీ ప్రక్రియని మరింత సరళతరం చేయడానికి, హీలింగ్ సమయాన్ని తగ్గించడానికి వాళ్ళ రోబోటిక్ సర్జరీస్, యాక్టివ్ రోబోటిక్ సర్జరీస్ చేస్తున్న సందర్భంగా ఆ యూనిట్ని ప్రారంభించడం సంతోషంగా ఉంది. తద్వారా అత్యంత ప్రెసిషన్తో హీలింగ్ టైం తగ్గడమే కాకుండా ఆ లాంజివిటీ కూడా 20 సంవత్సరాలు ఉన్నది 20 సంవత్సరాలు 30 సంవత్సరాల దాకా ఉండడం, తద్వారా ఎవరైతే పేషెంట్ నీ సర్జరీ చేయించుకున్నారో భవిష్యత్తులో కూడా వెంటనే ఇబ్బందులకు గురి కాకుండా ఉండే విధంగా ఇవాళ టెక్నాలజీని అనుసంధానం చేసుకుని వినూత్న ప్రయోగం చేస్తున్న యాజమాన్యానికి నేను అభినందన తెలియజేస్తున్నా. ఇవాళ టెక్నాలజీ అనేది అన్ని రంగాల్లో లాగా ప్రధానంగా వైద్య రంగంలో ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకురాబోతోంది. టెక్నాలజీని అనుసంధానం చేసి అనేక ప్రక్రియలు, ఇంటర్వెన్షన్స్ గతంలో ఏవైతే ఉండేవో వాటినన్నిటిని మరింత సులభతరం చేయడమే కాకుండా ప్రెసిషన్తో చేయడానికి కూడా అవకాశం ఉంది. గతంలో క్యాన్సర్ పరీక్షలు చేయాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉండేవి. ఇవాళ టెక్నాలజీ మారిన కారణంగా, ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ కారణంగా కొత్త కొత్త టూల్స్ వస్తున్నాయి, సొల్యూషన్స్ వస్తున్నాయి. చాలా సులభతరంగా కూడా డిటెక్షన్ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది. అనీమియా కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, టీబీని. భోగాపురంలో విమానాశ్రయ ప్రారంభం కావడంతో ఉత్తరాంధ్ర కళలు సాకారం అయ్యాయని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్ అన్నారు. లాసన్నే కాలనీ భాజపా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఒక అద్భుతమైన ఒక ఈవెంట్ అంటే 5,600 కోట్ల పెట్టుబడి, 2,703 ఎకరాలలో 3,800 కిలోమీటర్ల రన్వే, 60 లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యం అంటే ఇంత అద్భుతంగా. అంతేకాకుండా అక్కడ ఏరోస్పేస్ యూనివర్సిటీ లాగా, అంటే ఒక ఎడ్యూసిటీ, ఒక ఏవియేషన్ సెంటర్, అంతేకాకుండా పైలట్స్ శిక్షణా కేంద్రం, ఇంతేకాకుండా కార్గో హ్యాండ్లింగ్ సిస్టమ్, 25,000 మెట్రిక్ టన్స్ కార్గో సామర్థ్యం గల ఒక అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది ఇప్పుడు ఏ విధంగా ఒక ఉత్తరాంధ్ర తయారైంది అంటే, నిన్నటిదాకా ఉత్తరాంధ్ర వేరు, ఇంకా ఈ వైజాగ్ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం తర్వాత ఉత్తరాంధ్ర వేరు. ఒక కలలు సాకారం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎన్డీఏ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టింది. ఎప్పుడైతే మొదటిసారి ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు అయిందో అప్పుడే మొదటి దశలోనే ఇక్కడ ఒక అంతర్జాతీయ విమానాశ్రయం రావాలి ఉత్తరాంధ్ర ప్రజలకు, ఇది చాలా అవసరం. ఎందుకంటే మనకి రాష్ట్రం విడిపోయిన తర్వాత అన్నింటికీ కూడా మనకి హైదరాబాద్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే తప్ప, లేకపోతే ఇటు బెంగళూరు అటు చెన్నైయో వెళ్లాల్సిన ఒక పరిస్థితి.
ఇప్పుడు బైఫోర్కేట్ అయిన తర్వాత రాష్ట్రము మన ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రతిష్టాత్మకంగా, ఇది ఒక చారిత్రాత్మకమైన, ఒక మకుటాయమానమైన ద జ్యువెల్ ఇన్ ద క్రౌన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. తర్వాత అనివార్య కారణాల వల్ల ఒక 5 సంవత్సరాలు బాగా డిలే అయిపోయింది, ఎక్కడా కూడా దీనిపైన ముందుకు వెళ్ళని పరిస్థితి. కానీ ఇప్పుడు ఇది అవసరం. ఉత్తరాంధ్ర ప్రజల యొక్క కలలు సాకారం కావాలి అంటే, ఇక్కడ ఏ విధమైన అభివృద్ధి చేయాలి అన్నా ఇది రావాలి అని చిత్తశుద్ధితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది నిర్ణయం తీసుకుని 31 నెలలలో ఒక రికార్డ్ స్పీడ్ అన్నమాట ఇది. సో ఇది ఎక్కడా కూడా విని ఎరగని ఒక దిశలో వెళ్ళడం ఒక ఎత్తు అయితే, ఒక గిన్నిస్ రికార్డ్ ఆదివాసీలు 13,000 మంది ఆదివాసీలతో అది ధింసా నృత్యం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ గారికి స్వాగతం పలకడం అన్నది, అసలు నరేంద్ర మోదీ గారు ట్వీట్ కూడా చేశారు దీని గురించి. అంటే ఒక విజనరీ నాయకుడుగా ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన విధానం ఏంటి అంటే 2 స్పృశించారు వారు. ఒకటి, అత్యున్నతంగా ఒక ఆకాశాన్ని, అంటే ఒక విమానాలతో ఆకాశాన్ని స్పృశించడం ఏదైతే ఉందో అదే విధంగా ఆదివాసీలతో ధింసా నృత్యంతో ఒక గిన్నెస్ రికార్డ్ క్రియేట్ చేయడం అన్నది. సో ఇంత ఒక అద్భుతమైన ఒక ప్రక్రియ. దీనికి మోదీ గారు వస్తూనే అసలు 18,000 కోట్ల పెట్టుబడులు, ఇక్కడ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జాతికి అంకితం చేసిన విధానం చూస్తే, ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం గాజువాక నియోజకవర్గ వ్యాప్తంగా కొనసాగుతోంది. జీవీఎంసీ 76వ స్వతంత్ర నగర్లో వార్డు మాజీ కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ పదవీ కాలంలో చేపట్టిన అభివృద్ధి, కూటమి అధికారంలోకి వచ్చాక వార్డులో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గంధం శ్రీనివాస్ వివరించారు. మాజీ కార్పొరేటర్ శ్రీ పల్లా శ్రీనివాసరావు ఎదురు రావాలని కోరుతున్నాం. నేను పట్టుకోలేదు, బుక్ ఇచ్చి పట్టుకో. ఓకే, పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మరి ఈ మీటింగ్ ఎందుకు పెట్టుకున్నామో అని ఒక్కసారి ఆలోచన చేస్తే, ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఉంది. 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యం. మరి త్వరలోనే మనం స్థానిక సంస్థ ఎలక్షన్స్కి వెళ్తున్నాం. అర్బన్ లోకల్ బాడీస్కి వెళ్తున్నాం, అంటే మున్సిపల్ ఎలక్షన్స్కి వెళ్తున్నాం. మున్సిపల్ ఎలక్షన్స్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందంటే, రేపు మనకి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు తెచ్చుకోవచ్చు అభివృద్ధి కోసం. కేవలం మన దగ్గర ఉన్నటువంటి నిధులతోనే కాకుండా కేంద్రం నుంచి కూడా నిధులు తెచ్చుకోవచ్చు. అవి లోకల్ బాడీస్ ఉంటే అవి మనకు అభివృద్ధికి, మన ప్రాంత అభివృద్ధికి మరి నిధులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు వారు, ఎలక్షన్కి మనం 9వ నెల కానీ 10వ నెల కానీ వెళ్ళాలని ఆలోచన చేయడం జరిగింది. అయితే ఎలక్షన్కి వెళ్ళే ముందు మనం ప్రజలకి మనం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. మేము అధికారంకి వచ్చిన తర్వాత ఏం చేసాం, ఏమి ఉద్ధరించాం అనే ఒక మాట మనం ఖచ్చితంగా చెప్పాలి. లేకపోతే విన్నోళ్ళు చూసిన వాళ్ళు కొంతవరకు అర్థం చేసుకుంటారు, కొంతమందికి అంత సమయం ఉండదు. ఎవరు దైనందిన జీవితంలో వాళ్ళు పనిలో ఉంటారు. కనుక ప్రజలకి మనం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు చెప్పడం జరిగింది. అయితే మీరు అడగచ్చు, మరి కూటమి అనేసరికి 3 పార్టీలు ఉన్నాయి కదా, మరి మీరే ఎందుకు తిరుగుతున్నారని. ఎందుకు తిరుగుతున్నామంటే, మేము వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.